హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మసాలా పాస్తాని తయారు చేయబోతున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాస్తాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత పాస్తాని వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇవి 80% కుక్ అయిన తర్వాత స్ట్రైనర్తో తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటోస్, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్, ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, కొంచెం టొమాటో కెచప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకొని ఉడికించుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, ఇప్పి మసాలా పౌడర్, ఇప్పి అయినా వేసుకోవచ్చు, మీ దగ్గర మ్యాగీ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ఆరిగానో సీజనింగ్ వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. అంతే అండి, టేస్టీగా ఉండే పాస్తా రెసిపీ రెడీ అయింది. Thank you friends for watching this video.